2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. సో గోల్డ్ అండి లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటుంటాం అందరం కూడాను. బంగారానికి అంత వాల్యూ ఉంటూ ఉంటుంది. బట్ ఎక్కడో తెలియకుండానే బంగారానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ డెఫినెట్ గా ఉంటాయి. అవి ఎందుకో పాటించకపోవడమో తెలియకపోవడమో తెలియదు. వచ్చిన బంగారాన్ని డెఫినెట్ గా ఏదో ఒక రూపంలో మా చేతిలో లేకుండా చేసుకుంటుంటాం, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో గోల్డ్ గురించి మీరు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇంతకు ముందు ఎపిసోడ్ లో. వచ్చిన బంగారం మన దగ్గరే ఉండాలి అంటే, లక్ష్మీ అమ్మవారిని మన దగ్గరే స్థిరంగా ఉంచుకోవాలి అనుకుంటే ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటారు? జాగ్రత్తనండి. ఇంతకు ముందు వీడియోలో డబ్బుని అట్రాక్ట్ చేయడానికి చెప్పాను. ఒకవేళ గోల్డ్ కొంటున్నప్పుడు ఎటువంటి అఫర్మేషన్ చేయకూడదు, ఏ మాటలు మాట్లాడకూడదు చెప్పాను. ఈ వీడియోలో మీరు గోల్డ్ వచ్చిన తర్వాత ఎటువంటి గోల్డెన్ రిచువల్స్ చేయాలి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ డూ గోల్డెన్ రిచువల్స్. ఈ గోల్డెన్ రిచువల్స్ నేను ఫాలో అవుతాను, గోల్డ్ రిచువల్స్ అని పెట్టండి. సింపుల్గా గోల్డ్ రిచువల్, ఐ ఫాలో గోల్డ్ రిచువల్ అని టైప్ చేయండి. సో ఏంటి అని చూస్తే ఈ వీడియోలో మేడం కంప్లీట్గా ఏ ఎనర్జీ మనలో బ్లాక్ అవడం వల్ల డబ్బుని అట్రాక్ట్ చేయాలి. ఇందాక మనం చెప్పాం గోల్డ్ ఇస్ ఎ ఫెమినిన్ ఎనర్జీ. బంగారం అనేది ఎప్పుడు కూడా అందులో ఫీమేల్ ఎనర్జీ ఉంటుంది జనరల్గా, గోల్డ్ అనేది. సో ఇక్కడ మీరు తీసుకుంటే మనలో మీలో ఫెమినిన్ ఎనర్జీ బ్లాక్ అయితే మనీ వస్తుంది కానీ నిలబడదు. నెంబర్ 1 పాయింట్. ఇన్కమ్ వస్తుంది కానీ సేవింగ్స్ ఉండదు. మీరు నిజంగా సేవ్ చేయలేకపోతున్నాను అని అనుకుంటే నేను మీకు ఒక ఎఫర్మేషన్ ఇస్తాను. ఈ ఎఫర్మేషన్ బాగా టైప్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంపార్టెంట్ వీడియో అని కూడా టైప్ చేయండి. ఏంటది? ఐ సేవ్, మళ్ళీ చెప్తున్నాను, ఐ సేవ్ మోర్ మనీ అండ్ మోర్ గోల్డ్. సింపుల్ ఎఫర్మేషన్, ఐ సేవ్ మోర్ మనీ అండ్ మోర్ గోల్డ్. నేను ఎక్కువ ఈ రోజుల్లో మళ్ళీ చెప్తున్నాను, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు బంగారం ఉంటుందో వాళ్ళే సంపన్నులు, బలవంతులు. సో ఇక్కడ మీరు చూడండి, బిజినెస్ ఉంటుంది, పీస్ ఉండదు, పీసెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఎఫర్మేషన్, ఏ ఎఫర్మేషన్ చేస్తే డబ్బు కానీ బంగారం కానీ మనతో ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ చూడండి. మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే తెలియకుండా ఏదో మిస్టేక్స్ మాట్లాడుతుంటుంటారు. వర్డ్స్ అండి, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక అతను వచ్చారు, నాకు ఒక విషయం ఏదో చెప్తూ, సార్ ఈ విషయం మర్చిపోకండి సార్ అన్నారు. నేను ఏమన్నానంటే, మర్చిపోకుండా అనే పదాన్ని మర్చిపోండి పూర్తిగా. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి అని చెప్పండి. ఎవరితోనే మాట్లాడేటప్పుడు మీరు మర్చిపోకండి అని చెప్పొద్దండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పండి. చాలా మంది ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏమండి జాగ్రత్త మర్చిపోకండి అని అంటారు. వాళ్ళు మర్చిపోతారు కారణం ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కొన్ని వర్డ్స్ని బాగా తీసుకుంటారు. ఒక సినిమా చూసేటప్పుడు సినిమాలు అందరూ గుర్తుంటారు మనకి, హీరో హీరోయిన్లు మెయిన్ క్యారెక్టర్స్ గుర్తుంటారు, మిగతా అందరూ పక్కన మర్చిపోతాం. మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనం మాట్లాడేటప్పుడు మనం ఏంటంటే కొన్ని వర్డ్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ఎమోషనల్ మైండ్. సో ఇక్కడ ఏంటంటే ఒక అతను వచ్చారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అతను మాట్లాడుతూ అన్వర్ గారు, నేను చచ్చిపోయినంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత నేను కొన్ని టెక్నిక్ చెప్పాను. ఆ కౌన్సిలింగ్ రాకముందు ఫుల్ స్ట్రెస్లో ఉన్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నా దగ్గర 1 అవర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. లాస్ట్ ఒక వర్డ్ మాట్లాడారు, అన్వర్ గారు నేను చచ్చిపోయినంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానంటే, సార్ స్టాప్ దిస్ నెగిటివ్ వర్డ్, బతుకున్నంత వరకు నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని చెప్పండి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ ఎప్పుడు మాట్లాడదు. నేను చచ్చిపోయినంత వరకు బాగుండాలని చెప్పొద్దు, నేను బతుకున్నంత వరకు హ్యాపీగా ఉంటాను, నేను చచ్చిపోయినంత వరకు హ్యాపీగా ఉండాలి, ఏ కష్టం అనుభవించకూడదు. ఇవన్నీ రాంగ్ అండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ నెల February 15th నుంచి నేను అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాను. ఏ వర్డ్స్ మాట్లాడితే డబ్బు మన దగ్గరికి వస్తుంది, మనీ అట్రాక్షన్ జరుగుతుంది, హ్యాపీనెస్ అట్రాక్షన్, హెల్త్ అట్రాక్షన్ అన్నీ చెప్తానండి. సో ఈ అఫర్మేషన్లో మీరు చూడండి, నా శక్తి స్టెబిలిటీ అంటే కొంతమంది ఎనర్జీ స్టెబిలిటీగా ఉండదు. మార్నింగ్ అలా ఉంటుంది, ఫస్ట్ వీక్ ఒకలా ఉంటుంది, ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి ఎవ్రీ మంత్. ఫస్ట్ వీక్ రెంట్లు, శాలరీస్ అన్ని కట్టాలి. అప్పుడు ఏముంటుంది అంటే టెన్షన్ ఉంటుంది అనమాట. సో నేనేమంటానంటే, మీరు ఎఫర్మేషన్స్ చేస్తే ఎనర్జీ స్టెబిలైజ్ అవుతుంది. సో నా శక్తి స్టెబిలిటీ మరియు ఆపర్చునిటీ అంటే నా ఎనర్జీ అవకాశాన్ని అట్రాక్ట్ చేస్తుంది అని మీరు అనుకోండి. ఎప్పుడైనా వీక్లో ఉండేటప్పుడు నేను చెప్పేది అంటే ప్రాక్టీస్ ఎఫర్మేషన్ చేయడం వల్ల వీక్లో ఉన్న ఎనర్జీ పీక్లోకి వెళ్తుంది. సో ఇంకా మీరు పాయింట్ తీసుకుంటే గోల్డ్ యాక్షన్, ఇది టైప్ చేయండి, ఐ టేక్ గోల్డ్ యాక్షన్ అంటే ఏ గోల్డ్ యాక్షన్ తీసుకుంటే గోల్డ్ మనతో పాటు ఉంటుంది. నెంబర్ 1, నేను ఇప్పుడు చెప్పేది అంటే గోల్డ్ రిచువల్స్ అంటారు మేడం. సో ఇంట్లో ఉన్న బంగారాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎందుకంటే చాలామంది లేడీస్ చేసిన మిస్టేక్ ఏంటంటే, గోల్డ్ ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి ఇస్తారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మీరు వాళ్ళు వేసుకున్నప్పుడు అందరు చూపు ఎక్కడ పడితే చెప్పండి, ఫంక్షన్స్కి వెళ్ళి ఫస్ట్ గోల్డ్ మీద ఉంటుంది, గోల్డ్ మీద ఏంట్రా బంగారం అంటే ఆ దిష్టి గోల్డ్కి కూడా తగులుతుంది, ఆ నెగిటివ్ నుంచి గోల్డ్కి కూడా తగులుతుంది. వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. ఎవరైనా మీ గోల్డ్ వేరే వాళ్ళకి మీరు ఇచ్చినప్పుడు, మీరు తీసుకున్న తర్వాత దాన్ని
క్లెన్స్ చేయాలి, క్లెన్స్. ఎందుకంటే ఎనర్జీస్ పూర్తిగా పోతాయి. సో మీరు ఏం చేయాలి, ఒక సాల్ట్ దాంట్లోనూ సాల్ట్ వాటర్లోనూ వాష్ చేయడం కానీ లేదా సాల్ట్ పక్కన పెట్టడం కానీ చేయడం వల్ల వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఇవ్వగానే మీరు ఏం చేస్తారు, తీసుకెళ్ళి బీరోలో పెట్టి చేసేసుకుంటారు. దట్ ఈస్ నెగిటివ్ ఎనర్జీ. ఒక వస్తువు గుర్తుపెట్టుకుని, ప్రతి వస్తువు మనతో పాటు ఎనర్జీని కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇంకోటి అంటే గోల్డ్ని ఎక్కువగా తాకమని చెప్పాను. మనం ఎక్కువగా గోల్డ్ని తాకడం చేయడం వల్ల కూడా డబ్బు ఫాస్ట్గా వస్తుందండి. అండ్ ఇంటర్నల్ థాట్ మీరు ఒక మైండ్లో బలంగా పెట్టుకోండి, బంగారం అంటే ఏదో అవసరానికి పనికొచ్చే వస్తువు కాదు, నా ఎనర్జీని పెంచే వస్తువు, నా వాల్యూని పెంచే వస్తువు అని మీరు అనుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే కష్టం వస్తే ప్రతిసారి మీరు ఆలోచించాల్సింది గోల్డ్ లోన్ గురించి కాదండి. ఓకే, చాలామంది ఏదైనా కష్టం రాగానే గోల్డ్ లోన్కి పర్లేదు చూపు అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ థాట్ ఫస్ట్ మానేయండి. మళ్ళీ చెప్తాను, నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా, నా ఆలోచన నా భవిష్యత్తు అని నమ్మండి. అంటే మీ ఆలోచన మీ భవిష్యత్తు. మీరు బంగారం తాకట్టు పెట్టాలి 10 అనుకుంటే తాకట్టు పెట్టే సిచ్యువేషన్స్ మీరే అట్రాక్ట్ చేస్తుంటారు. ఇది. అండ్ ఇంకోటి పాయింట్ ఏంటంటే మనీ రిచువల్స్ ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు గోల్డ్ రిచువల్స్, బంగారం రిచువల్స్. ఏం చేయాలి, బంగారాన్ని ఎవరైనా మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మీకు ఇస్తారు కదా, మీకు ఇచ్చినప్పుడు డిటాక్స్ చేయాలి, డిటాక్స్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫుల్ మూన్ డే గుర్తుపెట్టుకోండి, ఫుల్ మూన్ డే రోజు మీరు ఏం చేయాలంటే మొత్తం బంగారం అంతా తీసి సో దాన్ని క్లీన్స్ చేసుకోవాలి, వాష్ చేసుకోండి. సాల్ట్ వాటర్తోనో దేంతో వాష్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఎనర్జీ రీసెట్ అంటారు. టైప్ చేయండి, ఎనర్జీ రీసెట్ అని టైప్ చేయండి. ఇప్పుడు మరి ఏం చేయాలి అని అంటే ఎప్పటికప్పుడు రోజు బంగారాన్ని మార్చి యూస్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే సో ఒకే రకం బంగారం రోజు క్యారీ చేస్తుంటారు. చిన్న బంగారాలు ధరించడం వల్ల కూడా కొత్త బంగారాన్ని కొనుక్కోవడం వల్ల రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ గోల్డ్ కొనుక్కోమని చెప్తానండి. ఎవరైతే ఎవ్రీ మంత్ గోల్డ్ కొనుక్కుంటారో వాళ్ళ జీవితం బంగారమయం అవుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ కేజీ గోల్డ్ చూడండి, ఇప్పుడు చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బంగారం ఉంటే ఏంటండి ఆస్తులు, ఇమేజ్, వాల్యూ బాగా మామూలుగా కాదు. ఇది మీరు చేయండి. నా క్లాసెస్కి వచ్చింది ఈసారి అడ్వాన్స్ క్లాసెస్లో గోల్డెన్ మనీ రిచువల్స్ ఎలా చేయాలి అది నేను మీకు నేర్పిస్తానండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, బంగారాన్ని ఎక్కువ కొనేటప్పుడు మీరు ఎక్కువగా అనుకోవాల్సింది ఏంటంటే ఒక ఎఫర్మేషన్ ఇస్తాను, జాగ్రత్త ప్రాక్టీస్. నేను ప్రతి నెల బంగారాన్ని చాలా ఈజీగా కొనగలను అనుకోవాలి. ఇప్పుడు నేను చెప్పగానే ఏమనుకుంటారు, సార్ ఊరుకోండి సార్ మాకు వచ్చే ఇన్కమ్తో నేను ఎవ్రీ మంత్ ఏం గోల్డ్ కొంటాం అని మీరు అంటే ఆటోమేటిక్గా గోల్డ్ కొనే సిచ్యువేషన్స్ మీరు క్రియేట్ చేయలేరు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఈజీగా బంగారాన్ని కొనగలను. ఇప్పుడు నేను అడుగుతాను, బంగారం తాకట్టు పెట్టడం ఈజీయా కొనడం ఈజీయా అంటే ఏమనుకుంటారు చాలామంది, ఏముంది తాకట్టు పెట్టడం చాలా ఈజీ అంటారు, కొనడం కూడా ఈజీయే అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళే కొనగలరండి. అండ్ ఇంకా చాలామంది ఉంటారు, సార్ అమ్మో బంగారం రేటు పెరిగిపోతుంది మనం కొనలేము. ఎప్పుడు కూడా బంగారాన్ని చాలామంది కొనేటప్పుడు రేటు పెరిగిపోతుందని భయంతో కొంటారు, అది తప్పు. సో నాకు బంగారు భవిష్యత్తు వస్తుందని కొనండి. అమ్మో రేపు రేటు పెరిగిపోద్ది అని చెప్పేసి చాలా మంది 190 మంది అంటే బంగారం కొనేటప్పుడు భయంతో కొంటారు, రేటు పెరిగిపోతుంది, అమ్మో రేపు ఇంకొక తులం ఇంకా పెరిగిపోదని. ఆ భయంతో కొనద్దండి. భయంతో కొంటే మళ్ళీ నేను చెప్తున్నాను, బంగారం ఇస్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. సో వేదాల్లో ఇవన్నీ తీసుకున్నా కూడా ఇందాక మనం అనుకున్నాం, ఈ నెగిటివ్ ఉండే పీపుల్ దగ్గర బంగారం ఉండదండి. సో దట్ ఈస్ వెరీ పాయింట్. అండ్ ఇంకొకటి హెవీ ఆర్నమెంట్స్, హెవీ గోల్డ్ ఇలాంటివన్నీ కూడా మీరు టెన్షన్లో ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు వాడొద్దని చెప్తాను. ఎందుకంటే వ్యాపారం కొంతమంది బంగారం మాటిమాటికి తీసి అక్కడక్కడ పెడుతుంటారు, అక్కడ కూడా పెట్టద్దండి. మీ పర్స్ కానీ మీ వ్యాలెట్ కానీ మీ గోల్డ్ కానీ ఎక్కడ పడితే అక్కడ తీసివ్వద్దు, ఎవరికి పడితే వాళ్ళు టచ్ చేయనివ్వద్దు. సో ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ కూడా అటాక్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను ఈ అఫర్మేషన్ ఇంకో చెప్తాను చూడండి. ఏ అఫర్మేషన్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీని అంటే బంగారం కూడా నెగిటివ్ ఎనర్జీ, మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. నేను డబ్బు సరళంగా లేదా బంగారం ఈజీగా ప్రవహించడానికి నా లైఫ్లోకి అవకాశం ఇస్తున్నాను అని యూనివర్స్తో చెప్పండి, యూనివర్స్తో. సో ఎందుకంటే యూనివర్స్ ఎవరికి తెలుసా అండి, ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఐఎమ్ రెడీ. యూనివర్స్ ఎప్పుడు చెప్పాలి, యూనివర్స్ ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ రెడీ ఫర్ గోల్డ్ అని చెప్పండి. యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనందరం మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బస్సులో బయలుదేరుతున్నారండి, అందరూ రెడీయా అని డ్రైవర్ అడుగుతారు ఫస్ట్. అందరూ ఎక్కారా, ఓకేనా, రెడీయా అని అంటే ఓకే అంటే అతను డ్రైవర్ మూవ్ చేస్తాడు. యూనివర్స్ మన డ్రైవర్ గుర్తుపెట్టుకుని మనల్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. మన ఎనర్జీస్ని, మన ఎమోషన్స్ని, మన లైఫ్ని అన్ని కూడా. మీరు ఏం చెప్పాలంటే యూనివర్స్ ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ రెడీ ఫర్ ఎ వండర్ఫుల్ లైఫ్ అని ఎప్పుడైతే అంటారో యూనివర్స్ అప్పుడు ఇవ్వడం మొదలు పెడుతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఎటువంటి గోల్డ్ యాక్షన్ చేయాలి, స్మాల్ మేనిఫెస్టేషన్ చేయాలండి రోజు. అంటే ఏం చేయాలి తెలుసా, గోల్డ్ని మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు కొంచెం ఫోకస్డ్గా చూడండి. ఐ లవ్ దిస్ గోల్డ్ అని చెప్పండి. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ లవ్ దిస్ గోల్డ్. గోల్డ్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి, హస్బెండ్ వైఫ్కి ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి, వైఫ్ కూడా ఐ లవ్ యూ అని చెప్తారు. ఏ ఎనర్జీ ఇస్తామో అదే ఎనర్జీ వస్తుంది. ఐ హేట్ యూ అన్నారు అనుకోండి, తపాలలో చెంబులు వస్తుంటాయి అవతల సైడ్. అంటే మీరు కూడా బంగారాన్ని చూసినప్పుడు నువ్వు కాస్ట్ ఎక్కువ, నేను కొనలేను అనుకో, యూనివర్స్ అంటే ఈ బంగారం అంటే అయితే వద్దులే నేను వెళ్ళిపోతాను. మీరు బంగారాన్ని చూసినప్పుడల్లా
మీరు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఆ బంగారం ఎనర్జీ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది, సో భరోసాని ఇస్తుంది. సో థ్యాంక్ యూ చెప్పాలి, సారీ చెప్పాలి. ఎందుకంటే మన నెగ్లిజెన్స్ వల్ల చాలా మంది బంగారాన్ని లాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అండ్ మెయిన్గా థ్యాంక్ యూ చెప్పండి మీతో పాటు ఉన్నందుకు. సో ఇలా ఎవరైతే చేస్తారో మెయిన్ ఇక్కడ చూడండి గ్రాటిట్యూడ్, దీన్ని ఏమంటారంటే గోల్డ్ గ్రాటిట్యూడ్, అంటే బంగారు కృతజ్ఞతలు చెప్పాలి. బంగారానికి కృతజ్ఞత చెప్తే వాళ్ళ లైఫ్ చాలా బంగారమే అవుతుంది. బాగా నచ్చింది ఏంటి అంటే నా భూతో నా భవిష్యత్తు ఎలా అయితే అనుకుంటూ ఉంటామో మన ఆలోచనే మన జీవితం. ఎగ్జాక్ట్లీ సార్, మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితం. సో బంగారానికి సంబంధించి మీ ఆలోచనే మీ జీవితం. వండర్ఫుల్ సార్. చాలా మంది లేడీస్ అంటారండి హస్బెండ్తో, ఏమంటారు సార్, ఏంటి గోల్డ్ బంగారం రేట్ పెరిగిపోతుంది, మనం మళ్ళీ రేపు కొనలేము, మళ్ళీ మన రేపు ఫ్యూచర్లో కొనలేము అంటారు. అది ఆపండి అమ్మా లేడీ మిలియనర్స్. సో అంటే మనం కొనలేము అంటే ఏమవుతుంది, కొనలేని సిచ్యువేషన్ మీ హస్బెండ్ని మీరే తీసుకెళ్తున్నారు. ఎస్. సో చాలా మంది ఇటువంటివి చిన్నవి ఏవైతే మైన్యూట్ డీటెయిల్స్ ఉంటూ ఉంటాయో, ఎస్పెషల్లీ ఇంటికి సంబంధించి వాల్యూ, గోల్డ్ అనేది ఒక వాల్యూ, ఇటువంటి థింగ్స్కి సంబంధించి కూడా ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. వీటిని అట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఎనర్జీస్ కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. ఈ ఎపిసోడ్స్ త్రూ విన్న ఎవరికైనా సరే మన అడ్వాన్స్ క్లాస్ వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది, అండ్ దాంతోపాటు టైమింగ్స్ ఏంటి, ఎన్ని డేస్ తీసుకునే అవకాశం ఉంటుంది సార్? ఎస్, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ గుర్తుపెట్టుకుని ఇప్పటిదాకా మీరు చాలా లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడెక్కడ నేర్చుకుని ఉండుంటారు. కానీ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ తెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ మీద 8 years ఆఫ్ రీసెర్చ్ నేను మీకు 14 daysలో అందిస్తాను. అంటే ఈ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏముంటాయంటే మేడం, ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేసే టెక్నిక్స్, వెల్త్ ఎలా జనరేట్ చేయాలి, మన ఎనర్జీస్ ఏంటి, 7 chakras, బాడీలో 7 chakras, మనం చక్రం తిప్పాలంటే మన బాడీలో చక్రం తిరగాలి. సో 7 chakras ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, సౌండ్ హీలింగ్ ఏంటి, అండ్ రకరకాల మామూలు కాదు మోస్ట్ పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ నెల February 15th నుంచి అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్ అడ్వాన్స్డ్గా ఉండాలంటే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్లో జాయిన్ అవ్వండి. ఈ మంత్ February 15th ఎవ్రీ డే మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. సో 14 days కోర్స్, మార్నింగ్ 5:30 to 7, February 15th నుంచి. అడ్వాన్స్డ్ లైఫ్ కావాలంటే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు రండి, బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.